వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దిత్వా తుఫాను చెన్నై సమీపంలో కేంద్రీకృతం అవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాగులు వంకలు కూడా పొల్లిపోతున్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండిపోవడం జరిగింది. సోమేశ్వర జలాశయానికి పైతట్టు నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో కొంత నీటిని కూడా పెన్నా నదికి వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోమేశ్వర జలాశయం లోతట్టు ప్రాంతాల వాళ్ళ మొత్తాన్ని అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతము అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. తడ నుంచి ఇటు కావులి వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో పలు చోట్ల భారీగా వర్షం కురియడంతో పాటు ఈదురుగాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో కొన్ని చోట్ల చెట్లు, అదేవిధంగా పూరి గుడిసెలు మొత్తం నేల కొరగడం జరిగింది. ఆ పట్ట ప్రాంతాల్లో ఉండే సుమారు ఒక 1800 మందిని పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే గట్టి చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ తుఫాను సముద్రం గుండా ఇటు ప్రకాశం జిల్లా, ఆ విధంగా బాపట్ల వైపు నుంచి వెళ్ళే అవకాశాలు ఉండడంతో ఇవి ఈరోజు అదేవిధంగా మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు అయితే మరింత అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సోమేశ్వర జలాశయానికి ఇప్పటికే 76 టీఎంసీల నీరు వరకు చేరినట్లు అధికారులు చెప్తున్నారు. సోమేశ్వర జలాశయానికి మొత్తం 78 టీఎంసీల నీరు నిలవ ఉంది. అయితే పైతట్టు భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో కొంత నీరును కూడా వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా వీళ్ళ బృందాలను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక బస్సులు, కొంతమంది సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అత్యవసర ఏదైనా జరిగినప్పుడు వీళ్ళందరినీ అక్కడికి తరలించి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధం చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి విషయాన్ని కూడా సమీక్షిస్తూ జిల్లా కేంద్రానికి ఎప్పుడప్పుడు సమాచారం అందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వర్షాలు ఎక్కడ హెవీగా కుడుతున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఈరోజు రాత్రికి 80 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి కూడా ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సముద్రం అయితే కొంత ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అలలు కూడా 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మొత్తం చేపల వేటకు కూడా ఎవరిని కూడా వెళ్ళనీయకుండా గత వారం రోజుల నుంచి అయితే ఎవరిని వెళ్ళనీయకుండా సముద్రాన్ని చేపల వేట నిషేధించడం జరిగింది. మొత్తం చూసుకుంటే చాలా వరకు అంటే రైతులు బాగా నష్టపోయే పరిస్థితి అయితే మనకు అయితే కనిపిస్తుంది. అరటి, అదేవిధంగా పొగాకు మళ్ళు, అదేవిధంగా వరి నారు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే వరి పంట చేతికి వచ్చి పూర్తిగా అవి నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. మరో 24 గంటలు హెవీగా వర్షాలు కురిస్తే మాత్రం కొంత చాలా వరకు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అరటి తోటలు చాలా చోట్ల కొంత నీళ్లలో మునిగిపోవడం జరిగింది. హెవీగా గాలులు వీస్తే మాత్రం అరటి పంట భారీగా అంటే 100 ఎకరాలు పంట నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అధికారులు మొత్తం లోతట్టు ప్రాంతాలతో పాటు సముద్ర తీరాల వైపు దృష్టి పెట్టి ఉన్నారు. ఆ ప్రాంతాల్లో హెవీగా ఎక్కడైనా ఈ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులు, అదేవిధంగా చెరువు కింద ఉండే కొన్ని రోడ్లు, అదేవిధంగా రైల్వే ట్రాకులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాల చెరువులు తెగిపోతే రైల్వే ట్రాకులు, అదేవిధంగా జాతీయ రహదారులు తెగిపోయి రాకపోకలు కూడా స్తంభించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఈ కట్టలను కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటి మరమ్మతు కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మొత్తం మీద అయితే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అయితే మరింత అప్రమత్తం ఉన్నారు. పెద్ద తుఫాను, భారీ వర్షాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మాత్రం అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మాత్రం మరింత అప్రమత్తం చేసి ఉన్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.